నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒకరోజు ఇట్లానే కూర్చొని ఉంటే తాగుతా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన, అరే పిల్లల మొక్క నీ ముఖంలాగా లేదురా అని చెప్పేసి అన్నారండి. అంతేనండి, ఇంకా ఆయన ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళేనా పద్మ అని చెప్పి నన్ను తిట్టడము, కొట్టడము, అనుమానించడము. పాలర్తో మాట్లాడినా అనుమానం అండి. ఏంటిది కొత్తగా సంవత్సరం నుంచి అంతేనా? అవునండి. పేపర్తో మాట్లాడినా అనుమానమేనండి. ఇట్లా రోజు టార్చర్ పెడుతున్నాడండి. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక వ్యభిచారులాగా గుమ్మంకాడు నుంచో అంటాడండి. మత్తులోంచి వచ్చే మాటలా లేదంటే మత్తు లేకుండా కూడా వెళ్ళి ఇదే మాట? మత్తు లేకపోయినా ఆయన అట్లాగే మాట్లాడుతున్నాడండి. ఆయనకి లేని అలవాటు లేదండి. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, ఎంసీలు అని ఏంటేంటో తింటాడు. సో నిన్ను అనుమానం పట్టడం, అతను చెడు వ్యసనాల వైపు వెళ్ళటం, వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ 1 year లోనే. ఇక మా అమ్మ నాన్నలకు చెప్పానండి. రోజు కొడుతున్నాడండి, నన్ను రోజు కొడుతున్నాడండి తాగొచ్చి. మా అమ్మ నాన్నలందరినీ పిలిపించానండి. ఏమి మీ వాళ్ళని పిలిపించి నన్ను ఇట్లా కొట్టిస్తావా, ఇలా చేస్తావా అని చూడని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మేము వెతకని చోటు లేదండి. వెళ్ళిపోయాడండి. వేరే వాళ్ళు అతని స్నేహితుడు ఒకడు, మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పలానా చోట ఉంటున్నాడని చెప్పారండి. ఇది మా తిరిగిపోతండి. ఇప్పుడు చెప్పడం అంత చక్కగా చెప్తుంది కదా, అదే మామూలుది అనుకున్నారా? పాలోడితో తిరుగుతుంది. నేను లేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక ఫోన్ మాట్లాడుతుంటాను. అసలు ఆ పిల్లల్లో ఒక్కడి కూడా నా పోలిక లేదండి. కాదు, 19 సంవత్సరాలు పోలికుండి 20వ సంవత్సరం పోలికలు ఎలా పోతాయి? చెప్పగానే పోలికిపోయిందా? పెళ్లి కాకముందు నుంచి పక్కోళ్ళతో తిరిగి పిల్లలు కానీ నాతో మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు. విజయ్ గారు, మీకు ఏమైనా పిచ్చుందా? మీ పెద్ద బాబు కాలేజ్ లో ఉన్నాడంట. ఇప్పుడు ఏంటండి కొత్తగా అంతా మాట్లాడుతున్నారు? వింతగా పిచ్చోళ్ళే మాట్లాడతారు. 19 ఏళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన మాట ఏమి వినిపించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నారు? పచ్చి తిరిగిపోతాడు అది. బావా అలా మాట్లాడక బావా, ఎక్కడ తిరిగాను బావ నేను? నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆవిడకి అలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పవయ్యా అంటే పాలు పెరుగు పేపర్ అంటావేంటి? డబ్బులు ఎంతైనాయి, పాలు బాగున్నాయి, పాలు పగిలిపోయినాయి, ఏదో ఒక ముచ్చుంది. నీ పోలికి నా పోలికి ఉన్నాడా ఎవడన్నా పిల్లలు? విజయ్, అది కాదు, 19 సంవత్సరాలు బట్టి పాలాడుతూ కాదు కాదు, ఒక నిమిషం, కొత్త ట్విస్ట్ ఇచ్చావు నువ్వు. నీ పోలికి లేదు, ఓకే, మీ ఆవిడ పోలికి కూడా లేదు అంటే ఆ పిల్లలే మీ ఇద్దరు పిల్లలు కదా, నలుగురు? హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.